హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజే నందన్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే మన నెల్లూరు చేపల పులుసు నా స్టైల్లో చూపించబోతున్నాను. ఇవైతే 2 కేజెస్ ఫిష్ అండి. ఇందులో కొన్ని పీసులు ఫ్రైకి అయితే తీసి పెట్టాను. ఇవి పులుసు చేయడానికి వాడుతున్నాను. ముందుగా చేపని బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా ధనియా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. మెంతులు చూసి వేసుకోవాలండి. మెంతులు ఎక్కువైతే చేపల కూర అనేది చేదైపోతుంది. ఈ లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మనకు కావాల్సిన పదార్థాలు: టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు కూడా తగినంత తీసుకోండి, కర్రీకి సరిపడినంత. పసుపు, కారం, ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ధనియా పౌడరు. 10 నిమిషాల ముందైతే చింతపండు బాగా నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకుండా ఒకసారి గుజ్జంతా తీసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి అండి, ఫిష్ కర్రీ కదా, ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. ఆయిల్ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకొని లైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. టమోటాలు వేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి టమోటాలు బాగా. పసుపు, ఉప్పు. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా చాలా వరకు పులుసులోనే కలిపేస్తారు, కానీ అలా వేయనండి. ఇలా అయితే బాగా మగ్గుతుందని చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఇది 10 మినిట్స్ బాగా హీట్ అవ్వాలండి. పులుసు హీట్ ఎక్కే లోపల ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కర్రీలోకి చేసి పెట్టుకున్నాం కదండి ధనియా పౌడరు, అదొకటేస్తే సరిపోతుంది. చికెన్ మసాలా, ఫిష్ మసాలా ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇవే చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ ధనియా పౌడర్ చాలా టేస్ట్ ఇస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవడమే. పులుసు అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడు ఫిష్ వేసేసుకుందాము. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోండి ఫిష్. బాగా తెల్లుతుంది చూడండి. కూర 75% ఉడికాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మా విలేజ్ షాప్లో అయితే నాకు మామిడికాయలు దొరకలేదు, సో నేను వేయలేదు, మీరు వేసుకోండి. ఫైనల్గా చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ అయితే వేసుకోండి. కూరను గరిటెతో కలపకండి, నేను తిప్పుతున్నాను కదా, అలా తిప్పుకోండి, ఎందుకంటే ఫిష్ ముక్క అనేది విరిగిపోతుంది గరిటెతో కలబెడితే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి.